బావకి చెప్పవచ్చువా? చెప్పకంటే ఎలాగొస్తారో ఆయనే దింపారు. అమ్మ పర్లేదు అలా అయితే. కానీ ఏం చెప్తే అది బావ ఓకే అంటాడా? అంటే ఏమనుకున్నా ఏం చెప్తాడు అన్ని ఓకే అంటారు ఏంటి? కొన్ని వాటికి లిమిట్సింగ్ ఉంటాయి, అయ్యే చెప్తేనే ఓకే అంటారు. ఓకే. బావ పర్మిషన్ ఉంటుందా ప్రతిదానికి? మరి పర్మిషన్ లేకుండా బయట ఏంటి అలా చెప్పుకుంటున్నారు? బావే నిన్ను అడిగి పర్మిషన్ తీసుకుంటాడు ప్రతిదీ? ఎవడో చెప్పినాడు గుంజిగాడు నా దగ్గర తీసుకురా, బకెట్ లో ముంచుతాను. సూపర్ సూపర్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వచ్చినందుకు. సో మాది కూడా గోదావరి జిల్లానే. అవునా? ఎక్కడేటి? అమలాపురం. ఏటా అమలాపురం కుర్రోడు? అందుకే ఎలాగున్నా. సో ఎక్కడెక్క మంది? రాజమండ్రి దగ్గర మా నాన్నగారిది చొప్పెళ్ళ గ్రామం, అది పల్లెటూరు. చొప్పెళ్ళ గ్రామం మా నాన్నగారిది. మా అమ్మమ్మ గారిది దుళ్ళ గ్రామం. అయితే మా అమ్మమ్మ గారి దగ్గర మా అమ్మగారు ఎక్కువగా ఉండేవారు అనమాట. ఇంకా అమ్మమ్మ గారు ఇల్లు అంటే మనం కూడా ఎక్కువగా ఉంటాం కదా బాగానే. నేను కూడా ఎక్కువగా మా అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని అనమాట. నాకు ఒక 12-13 సంవత్సరాలు వచ్చేటప్పటికే నేను రాజమండ్రి వచ్చాడు, రాజమండ్రిలోనే సెటిల్ అవ్వడం. నా హాట్ ట్రక్ కానీ, నాకు రేషన్ కార్డు కానీ మొత్తం అన్నీ కూడా రాజమండ్రి. నాకు రాజమహేంద్రవరం అంటే చాలా ఇష్టం అనమాట. పెళ్లి చేసుకున్నాక మా ఆయన గారిని నార్మల్గా మనం వెళ్ళాలి కదా అత్తోరింటికి, కానీ నేను మా ఆయన గారిని రాజమహేంద్రవరం తీసుకొచ్చేసాను. అక్కడ జాబు నెలుక్కోమని చెప్పి రాజమహేంద్రవరం వచ్చేసి రాజమహేంద్రవరంలో పెట్టారు కాపురం.